హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే వర్షం పడినప్పుడు ఆ వాటర్ భూమిలోకి ఇంకడం లేదు. ఎందుకు ఇంకడం లేదు? ఫస్ట్ ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ముంబై అవని, హైదరాబాద్ అవని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. తర్వాత బీటీ రోడ్లు అయిపోయినాయి. తర్వాత ఏదైనా వెంచర్ తీసుకుంటే అందులో ఒక 10 రోడ్లు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రతి స్ట్రీట్కి కూడా బోత్ సైడ్స్ ఒక 5-10 ఇల్లులు ఉండేలాగా డిజైన్ చేసుకునేలాగా చేస్తున్నారు వెంచర్ని. సో ఏం జరుగుతుందంటే తర్వాత మొత్తం ఇంటి చుట్టూ, ఇంటి ముందు, ఇంక్లూడింగ్ ఇంటి ముందు ఉన్న సిమెంట్ రోడ్డుతో సహా మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్డు తోటి. సో పడిన వర్షం పడినట్టు ఎక్కడైనా పల్లంలోకి వాటర్ వెళ్తూ పల్లంలోకి నీళ్ళు వెళ్ళిపోయి వాటర్ అంతా కూడా ఫ్లోలో, అంటే ఒక స్లోప్ రేషియో ప్రకారం వెళ్ళిపోతున్నాయి. అట్లీస్ట్ ప్లెయిన్గా ఉండి ఎక్కడైనా రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు కానీ లేకపోతే ఓపెన్ ల్యాండ్ కానీ ఏమి అనేవి లేకపోవడం ఒక పెద్ద మైనస్ అయిపోయింది అన్నమాట. సో రానున్న రోజుల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడం సంగతి అటుంచి తగ్గడం, ఇంకా అంతకుమించి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక ఎకరానికి 2 రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు అనేవి సాధారణంగా ఉంటాయి. సో మనకి వెంచర్స్ ఉంటాయి, ఒక 14 ఎకరాలు, 15 ఎకరాలు, 25 ఎకరాలు అని ఉంటుంది. సో 25 ఎకరాలు అంటే అట్లీస్ట్ 50 నుంచి ఒక 55 మధ్యన రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు ఉండాలి. లేకపోతే కనుక మనకి